మకరితోడన్ వారును మాతంగ విభుని నొక్కరు నిడించి పోవగాళ్ళు రాక కోరి చూచుచుండే గుంజరీయూథంబు మగలు దగులు వార్య మగువలకున్. ఆ సమయంలో మొసలితో పోరాడుతున్న గజరాజును ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళడానికి కాళ్ళాడక ఆ ఆడ ఏనుగులు ఊరకా చూస్తూ ఉండిపోయి ఆలుమగలకు మధ్య ఉండే ముడి విడరానిది కదా. ఆ విధమైనటువంటి పరిస్థితిలో అప్పుడు జీవనంబుదనకు జీవనంబయ్యుంట వల్లపు జలమునంతకంతకెక్కి మకరమప్పెడస్య మత్తేభమల్లంబు బహుళ పక్ష సీత భానుపగితే. అప్పుడు మొసలికి నీళ్లే బ్రతుకు తెరువు కావడం వల్ల క్రమంగా దానికి బలము పట్టుదల పెరిగినాయి. నాగరాజు కృష్ణపక్షములోని చంద్రుని వలె అంతకంతకు తగ్గిపోయినాడు. ఉరుకుం కుంభయుగంబుపై హరిక్రియన్ హుమ్మంచు బాదంబులన్ నెరయుం కంఠం వెన్నుదన్ను నగజున్ హేలాగతిన్ వాలముంజరచున్ మగ్గుగతాకు ముంచు మునుగన్ శల్యంబులున్ దంతంబుల్ విరుగన్ వ్రేయుచు పొంచి పొంచి కదియున్ వేదండయూధోత్తమున్. సింహమలే మొసలి హుంకారం చేసింది. ఒక్క ఉదుటున ఏనుగు కుంభస్థలంపైకి ఉరికింది. పాదాల నడుమ దూరి గిరగిరా తిరిగింది. మెడను వీపును కరచి బాధ పెట్టింది. సులువుగా ఎగిరి తోక కురికింది. అప్పుడు నలిగిపోయేటట్లు ఢీకొన్నది. నీళ్లలో ముంచింది, మునిగింది. ఎముకలు దంతాలు విరిగేటట్లు కొట్టింది. దాగి దాగి పైబడింది.